సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఈమె నా భార్య అని చెప్పేసి అన్నాడంట. ఇద్దరు పెళ్లి చేసుకుని ఇక్కడే ఉంటున్నారు అత్తయ్య. ఎప్పటి నుంచి ఉంటున్నారమ్మా? చాలా నాళ్ళ నుంచి ఉంటున్నారు అత్తయ్య. అత్తయ్య ఏం చెయ్యాలి చెప్పండి అత్తయ్య, మీరే చెప్పండి అత్తయ్య. అత్తయ్య కాదు, ఏమంటున్నాడు తెలుసా మళ్ళీని, నేనంట డబ్బుల కోసం అని వీడి మీద ఎలిగేషన్స్ చేస్తానంట, తేజ మీద. డబ్బుల కోసం అట. నేను డబ్బుల కోసం ఎలిగేషన్స్ చేస్తున్నాను, మీరు చెప్పండి అత్తయ్య. మీరు అలాంటి కాదమ్మా. కాదు, నేను ఎప్పుడైనా డబ్బుల కోసం వెంపర్లాడినా లేదా నా డబ్బుని తేజ తిన్నాడా, మీరు చెప్పండి అత్తయ్య. డబ్బులు తిన్నారు మరి అలా కాదు, చల్లదు కాదు అత్తయ్య. నన్ను అంటున్నాడు నువ్వు డబ్బుల కోసం నా మీద ఎలిగేషన్స్ చేస్తున్నావు అంటున్నాడు. నేను డబ్బుల కోసం చేసానా? ఇప్పుడు నేను ఎలాంటి దాన్ని చెప్పండి అత్తయ్య. నీకే సూపర్ కాదు. ఇప్పుడు ఎలిగేషన్ ఏట్రా, నువ్వు రెడ్ హ్యాండ్ దగ్గర దొరికావు కదా, నాకు ఇంకా ఎలిగేషన్ ఏట్రా అని అడగలేకపోయావా? మరి అదే అడిగాను అత్తయ్య. నేను అడిగితే నన్ను నువ్వు డబ్బుల కోసము నా కోసం అందుకు కేసులు పెడుతున్నా నా మీద, ఫేక్ కేసు. అత్తయ్య ఒక్క విషయం చెప్పండి, ఈ రోజు దాకా నేను తేజ మీద ఒక్క ఫేక్ కేసు అయినా పెట్టానా? లేదు. ఒక్క ఫేక్ కేసు పెట్టానా చెప్పండి? లేదు. లేదు కదా. ఇప్పుడు నేను ఎప్పుడైనా అబద్ధం ఆడినా తేజ విషయంలో? లేదు. మా ఫ్యామిలీ ఎలా చూసుకుంది అత్తయ్య తేజని? ఇప్పుడు నేను ఎంత తప్పించాను అత్తయ్య తేజ కోసం? తప్పించావు, నాకు తెలుసు. మరి అత్తయ్య నేను ఏ పాపం చేశాను అత్తయ్య, నన్ను ఇంత మోసం చేశాడు? అత్తయ్య పెళ్లి చేసేసుకున్నాడంట అత్తయ్య ఆల్రెడీ. రాజమండ్రిలో ఉంటదంట, దాన్ని ఇక్కడ తెచ్చి పెళ్ళమని చెప్పుకుంటున్నాడు అందరికి. మాయ గారికి కూడా తెలుసు అంట. అవును చెప్పారు అత్తయ్య, చెప్పాడు అత్తయ్య మాయ గారు. కాదు, ఇప్పుడు మీరు నా గురించి చెప్పండి అత్తయ్య, నేను ఎప్పుడైనా ఒక రాంగ్ స్టెప్ వేసానా? మీరు కొన్ని మా ఇంట్లో తేజని ఎప్పుడైనా తక్కువ చేసి చూసారా? అత్తయ్య అలా కాదు అత్తయ్య, నేను మీడియాకి ఇచ్చేస్తాను అత్తయ్య వీటిది. మీడియాకి ఇచ్చేస్తాను అత్తయ్య. కాదు చెప్పండి అత్తయ్య, నా తప్పు ఏ రోజైనా ఉందా? మా ఇంట్లో ఎప్పుడైనా తేజని తక్కువ చేసి చూసారా చెప్పండి? ఎంత బాగా చూసాం అత్తయ్య, మరి ఇంత మోసం ఎలా చేస్తాడు అత్తయ్య? ఒకసారి టీవీలో చూడండి అత్తయ్య, అటు రంగు బాగోతాను డైరెక్ట్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను. టీవీలో చూడండి ఒకసారి వెంటనే, యూట్యూబ్ లోనే అన్నిట్లో వస్తుందంట, చూడండి అత్తయ్య ఒకసారి. ఎందులో చూసినా వస్తుంది, యూట్యూబ్ లో చూడండి, సుమన్ టీవీలో కూడా వస్తుంది. కాదు అత్తయ్య, మీరు చెప్పండి అత్తయ్య, ఇది కరెక్టా? పోనీ అత్తయ్య మీతో ఒక్కసారి మాట్లాడండి అత్తయ్య. అమ్మా నమస్తే అమ్మా, నేను సుమన్ టీవీ జర్నలిస్ట్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు నక్షత్ర మమ్మల్ని అందరినీ అప్రోచ్ అయిందమ్మా, మీడియా నుంచి కూడా సహాయం కోరుతుంది. ఆమె పోలీసుల్ని కూడా అప్రోచ్ అయింది, ఒక కానిస్టేబుల్ కూడా వచ్చారు. వచ్చేటప్పటికి ఆ అమ్మాయితో ఉన్నారు మీ అబ్బాయి తేజ. సో ఇదంతా ఏంటంటే కావాలని నా భార్య డబ్బుల కోసం నన్ను రోడ్డును పెడుతుంది అంటున్నారు. ఇక్కడ మీది రెండు బాధ్యతలు, ఒకటి అత్తగా అంటే అమ్మలాంటి అత్త పాత్ర మీది, రెండోది ఏదైతే ఇప్పుడు ఈ అమ్మాయి న్యాయం కోరుతుందో ఆ అబ్బాయికి తల్లి మీరు. మీకు ఏమైనా చెప్పిదా? వాళ్ళిద్దరి మధ్య ఏమి అవలేదండి, కొద్ది కాలంగా డిస్టెన్స్ లో ఉంటున్నారు. కాదు మేడం, నేను అర్జెంట్ పని మీద బయటకు వెళ్తున్నాను, నాకు కొంచెం మీరు ఈవినింగ్ వరకు టైం ఇవ్వగలరా? తప్పకుండా, ఇప్పుడు వాళ్ళు వచ్చి కూడా తీసుకొని వెళ్ళారు. నాకు ఒక రెండు క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయండి అమ్మా. ఈ విషయం మీ అబ్బాయి ఇలా చేస్తున్నాడని నక్షత్ర మీకు చెప్పుకుందా ఎప్పుడైనా? లేదండి, చెప్పింది. మీరు ఎప్పుడు చెప్పలేదా మీ అత్తయ్యకి? అఫైర్స్ ఉన్నాయని తెలుసు కానీ ఈ విషయం ఎవరికి తెలియదు, నాకే తెలిసింది 2 రోజుల క్రితం. మీ అబ్బాయి ఇప్పుడు పెళ్లి చేసుకున్నాను, ఈ అమ్మాయి నా వైఫ్, ఇక్కడ అపార్ట్మెంట్ మూవీస్ కి సంబంధించింది తీసుకున్నాను అని చెప్తున్నాడండి. మీడియా అందరికి ఇప్పుడు మాట్లాడారు మీ అబ్బాయి కూడా. నక్షత్ర నుంచి ఎప్పుడైనా డిమాండ్స్ ఉన్నాయమ్మా మీ అబ్బాయికి డబ్బులు కావాలని? నక్షత్ర ఎలాంటి అమ్మాయి అమ్మా? అత్తగా మీరు చెప్పాలి. మరి ఇప్పుడు ఈమె చేస్తున్న ఫైట్ లో అత్త మామలుగా మీ సపోర్ట్ ఉంటుందా? ఉంటది. ఒకసారి మరి మా హస్బెండ్ కి చెప్తానండి,
నేను చెప్తాను ఆల్ ఆఫ్ సడన్ మీరు నాకు కనెక్ట్ అయ్యారు. నెక్స్ట్ నేను చాలా ఇంపార్టెంట్ మీటింగ్ కి వెళ్ళవలసి వస్తుంది ఇప్పుడు. తాను నాకు మీ ఈవినింగ్ అత్తయ్య వరకు సపోర్ట్ time నీకు ఉంటుంది అనుకుంటున్నాను. ఉంటదండి. మా అత్తయ్య చాలా మంచివారు, అందుకే ఆవిడకి ఫోన్ చేశాను. ఆవిడ సపోర్ట్ ఉంటది ఖచ్చితంగాని. ఆవిడ ఇంత అన్యాయం అసలు యాక్సెప్ట్ చేయరు అసలు. అత్తయ్య మిమ్మల్ని నమ్ముకున్నాను అత్తయ్య, ప్లీజ్ నన్ను హెల్ప్ చేయండి. నేను ఇప్పుడు అర్జెంట్ సరే సరే అత్తయ్య, సరే సరే, ఓకే ఓకే బాయ్. నక్షత్ర